ప్రైజ్ లార్డ్ అందరికీ. నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకుంటాం కదా మనం అందరం. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు చాలా ఆనందం, ఉత్సాహం అన్నీ వస్తాయి. తెలుసా మీకు? ఆయన ప్రేమ నిజంగా మనం రుచి చూస్తే ఎంత బాగుంటుందంటే, అంటే మన తల్లిదండ్రులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, వీళ్ళందరూ వదిలేసిన మనల్ని విడువని ఎడబాయని దేవుడు ఎవరంటే యేసయ్య. అందుకని మనం దేవుని ప్రేమలో ఉంటే మనం ఎలా ఉంటామో ఈరోజు చెప్తాను, ఓకేనా? నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, ఆ పాయింట్స్ నేను చెప్తాను. అయితే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎలా ఉంటారంటే ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది, ఓకే? ఎందుకంటే దేవుని ప్రేమ ఆ ముఖంలో కనిపిస్తుందన్నమాట. మీకు క్రిస్టియన్స్ కదా అని అడుగుతారు, చాలామంది అడుగుతారు. అయితే అప్పుడు మనకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నెక్స్ట్, ఇతరుల మీద అసూయ ఉండదు. ఎందుకు వాళ్ళు అంతలా బాగుపడిపోతున్నారు అయ్యో అని బాధపడం. మనము ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే మనం ఇంకా వాళ్ళు జీవితాల్లో ఇంకా బాగా ఎదగాలి, వాళ్ళు ఎదిగితే మంచిదే కదా అని మనం అనుకుంటాం అన్నమాట. అయితే మాటల్లో ఎవరిని బాధపెట్టరు. ఒకవేళ మనల్ని ఎవరన్నా అన్నా సరే, మనల్ని ఎవరైనా చేసినా సరే, ఎంత ఓర్పుతో సహనంతో ఉంటామో మనకే తెలీదు. తెలుసా? దేవుళ్ళో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఓర్పు సహనం అనేది ఉంటుందన్నమాట. ఎంత ఇబ్బంది పెట్టినా, భర్త ఎంత ఇబ్బంది పెట్టినా, తోటికోళ్ళు కానీ, మరుదులు కానీ, ఆడపడుచులు కానీ ఎంత ఇబ్బంది పెట్టినా సరే మన ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది, వాళ్ళ మీద కోపం రాదు. అయితే ఎవరిని ఎగతాళి చేయము, వాళ్ళు ఇలా కదా అని ఎప్పుడు ఎగతాళి చేయము. దేవుల్లో మనం ఎదుగుతున్నప్పుడు మనతో పాటు మిగతా వాళ్ళు కూడా ఎదుగు పెంచాలని చూడాలి, కానీ మనం మాత్రం వాళ్ళు ఎదగకూడదు అని మనం ఎప్పుడు అనుకోము. అయితే ఇతరులను సంతోషంలో సంతృప్తిస్తాం.